Hi friends, I'm going to Hyderabad to Srikakulam. Hi bolo. Hi. Hi bolo. Hi. This is my bike. Time present 3:42. 3:43. Early morning. పెట్రోల్ ఫుల్గా ఉంది కదా మనం హాయిగా ఒక్కొక్క పాయింట్ తగ్గుతుంది హైవే మీద గుండెలా జారుతుంది తెల్లారిపోతుంది మన ముందడికి. అది ట్యాంకర్ డ్రమ్ము రా వేస్తాను కొలితే పోతూనే ఉంది. పెట్రోల్ అంత ఇంజిన్లో తెంగొచ్చింది నేను $1479.72. సిటీ అవుట్కట్స్ దాటేసా దగ్గర సూర్యాపేట దగ్గరలో ఉన్నాం. వర్షం అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉంది. రోడ్లు కూడా అంత బాగాలేవు, మొత్తం గుతుకులుగా ఉన్నాయి. తినమ్మ రోడ్డు మీద బొక్కలు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపించలేదు. మా ఊడు బండి బురదంతా వచ్చి నా మీదే పడుతుంది. బండి బట్టలు అన్నీ బురద అయిపోయి. ఇట్లా కాదు, ఈడు ముందుకు వెళ్తే తప్ప నాకు ఈ పరిస్థితి తప్పదు. బండి ఏంటి 129 దాటిపోవట్లేదని చూస్తున్నా. బండి ఏమో 5th గేర్లో ఉంది, చూసుకోలే నేను కూడా. ఇంకో 1 hour 1.5 hourలో విజయవాడ రీచ్ అయిపోతాం. అక్కడ తమ్ముడు ఉన్నాడు సాయి అని, వాళ్ళ ఇంటి దగ్గర ఒక 1 hour ఇట్లా స్టే చేసి బండి కూల్ అయ్యే వరకు స్టే చేసి ఇంకా స్టార్ట్ అవుతాం అక్కడి నుండి. రోడ్లన్నీ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఖాళీగా. ఫస్ట్ టైం బండి తీసుకున్న తర్వాత ఇట్లాంటి రోడ్స్ పైన ఇట్లా జర్నీ చేయడం మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా రైడ్ చేస్తూ ఉంటే.
విజయవాడలో కాసేపు స్టే చేసి ఇంకా స్టార్ట్ అయినా. నియర్ రాజమండ్రి వరకు దగ్గర వరకు వచ్చేసినాం. రాజమండ్రి గోదావరి దగ్గర వరకు వచ్చేసినాం. మావాడైతే అస్సలు తగ్గట్లేదు, పోతూనే ఉన్నాడు, రాకెట్ లాగా పోతున్నాడు. నేను కొంచెం స్లో అయితే చాలు నా పక్క నుండి ఇంకా అదే గ్యాప్ అనుకొని ఇంకా ముందుకి ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నాడు. దా మెల్లగా రారా. మావాడు జస్ట్ మిస్, కార్నర్ దగ్గర ఫుల్గా స్పీడ్ వచ్చిండు, ఇంకా లాస్ట్ వరకు వెళ్ళిపోయింది, జస్ట్ మిస్ అయింది. రాజమండ్రి వరకు రీచ్ అయిపోయాం. ఇది గోదావరి బ్రిడ్జ్. ఎప్పుడు ట్రైన్ మీద వెళ్ళేటప్పుడే చూసాం, కానీ ఫస్ట్ టైం ఇట్లా బైక్ పైన ఎక్స్పీరియన్స్ బాగుంది. విశాఖపట్నం రీచ్ అయిపోయాం. ఇంకో 3 అవర్స్ విశాఖపట్నానికి. 3 అవర్స్ అయితే విశాఖపట్నం వెళ్ళిపోతాం. అక్కడ నుండి ఇంకా విలేజ్ ఒక 5 అవర్స్ ఆ విలేజ్కి. ఇంకా విశాఖపట్నం నుండి ఇంకా వీడియోస్ ఆఫ్ చేస్తాయి, ఎందుకంటే రూట్ అంతా సేమ్ ఇట్లానే ఉంటుంది కాబట్టి ఇంకా వీడియో కూడా అంత బ్లాగ్ లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి ఇంకా అక్కడ నుండి వీడియో తీయను. ఇదే లాస్ట్ క్లిప్. ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ విలేజ్ ఎంట్రీ అయినాక అక్కడ ఒక క్లిప్ తీసుకుంటా. ఓకే, ఊరికైతే రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్. కాకపోతే బండిలో పెట్రోల్ నీళ్ళు, ఊరు బయట ఒక పెట్రోల్ బంక్ ఉంది, ఇక్కడ కొట్టిపించుకొని ఇంకా మార్నింగ్ ఏమైనా ఉంటే చూసుకోవాలి అంతే. పెట్రోల్ బంక్లో అసలు కలపడం ఒక్కడ కూడా ఓపెన్ లేదు.
ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా. 10 minutes ఇక్కడ నుండి ఊరు లోపలికి పోవాలి. ఇక్కడ నుండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పటికైతే ఇక్కడతో వీడియోని ఎండ్ చేస్తున్నా. ఎక్కువ ల్యాగ్ లెంత్ అవ్వద్దని చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని అటాచ్ చేసిన. నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా లాంగ్ వీడియో కావాలంటే చెప్పండి కామెంట్స్లో, ట్రై చేద్దాం.